ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మెత్త చీర, ఒరుకు చీర. ఒరుకు చీరలో వెళ్ళిన బ్లౌజు, ఫిలియాన్స్ గారు క్రాస్ కటింగ్. చూడండి, ఒరుకు చీరలు కొంటూ ఉంటాం కదా మనము. గల్ల కరెక్ట్ రాదు, చేతులు కరెక్ట్ రావు, లేదంటే ముందల భాగం అన్న కరెక్ట్ రాదు. అలాంటి టైంలో ఇలా ఆప్యాన్స్ చూడండి, మీకు చూపిస్తున్నా చూడండి. ఇది ఒరుకు చీర, చీర జాకెట్ సేమ్ వచ్చింది. ఒరుకు చీరలు వెళ్ళిన బ్లౌజు. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇగో ఇట్లా వచ్చింది, గల్ల చిన్నగా వచ్చింది. మొత్తం కట్ అయిపోతుంది, మన కుట్టుకుంటే కరెక్ట్గా రాదు. నేను వచ్చేసి లైనింగ్ తోని కొలతలు చూపిస్తా, కొలత బ్లౌజ్ తోటే. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఉతికి ఆరబెట్టుకున్న మీటర్ లైనింగ్ 4 మడతలు పెడుతున్నా. 4 మడతలు పెట్టినాక పర్ఫెక్ట్గా కొలతలు చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి చేతు, ఈ వర్క్ ఎంత ఉందో చేతుకు అంతే రావాలి, చిన్న చేతులు. ఇప్పుడు నాకు కొలత బ్లౌజు పుల్యాన్స్ ఇచ్చిర్రు. పుల్యాన్స్ ఇస్తే ఆపు చేతులు ఎలా కుట్టుకోవాలి, ఇవి ఇలా గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి, ఇలా స్ట్రేట్గా రౌండ్. ఇప్పుడు వచ్చేసి మనం 4 ఇంచుల పొడవు చేతి ఉంది, 2 ఇంచులు ఇక్కడ సంక పొడవు ఉంది. ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి నీట్గా. 2 చేతులు ఒకేసారి వస్తాయి చూడండి. లైనింగ్తో ఇక్కడ ఆపించి పోయినాక మధ్యలో 3.5 ఇంచులే ఉంటుంది. ఇప్పుడు బ్లౌజు వెనుక భాగం నేను లైనింగ్తో చూపిస్తున్నా. మళ్ళీ వర్క్ బ్లౌజ్ పెట్టి మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి మనం పొడుగు మడత పెట్టుకోవాలి. పొడుగు మడత పెట్టుకొని కొలత ఫస్ట్ ఎడల్పు తీసుకోవాలి. ఇట్లా వెడల్పు కొలత తీసుకోవాలి నీట్గా ఈ విధంగా. ఇలా రౌండ్ షేప్ చేయాలి ముందు భాగం. ఇప్పుడు వెనుక భాగం గల్ల కొలత తీసుకోవాలి. కింద ఆపించి పైన ఆపించి వదిలేసి ఇలా కొలత తీసుకోవాలి. ఎవరికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఇప్పుడు సంక తీసుకోవాలి, షోల్డర్ సంక సేమ్ తీసుకోవాలి కొలత బ్లౌజ్ తోటి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మంచి మళ్ళీ పైన కొలతలు తీసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. లైక్ చేసి చూడండి, లైక్ చేయటం లేదు. మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. ఇట్లా రౌండ్ షేప్ ఇగో వెనుకది తర్వాత కట్ చేసుకోవచ్చు. నేను ముందు భాగం గల్లనే కట్ చేశాను. నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని ఈ క్రాస్ కటింగ్ చూడండి, సింపుల్గా, చాలా సింపుల్గా మీరు కూడా కట్ చేయొచ్చు. సింపుల్గా ఇలా క్రాస్ పెట్టి నీట్గా గుర్తులు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని ఈ రౌండ్ షేప్ కరెక్ట్ గుర్తు పెట్టుకొని షోల్డర్ గుర్తు పెట్టుకొని ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్. క్రాస్ కటింగ్ అంటే ఇలా కరెక్ట్ క్రాస్ పెట్టుకోవడం ముందు భాగం మాత్రమే. మళ్ళీ షేప్ బెల్ట్ అయితే స్ట్రేట్గానే తీసుకోవాలి. 2 పీసులు ఒకేసారి వచ్చినాయి. ముందు భాగం వెనుక భాగం రెడీ అయింది, చేతులు రెడీ అయినాయి. ఇప్పుడు షేప్ బెల్టు, ఈ బెల్టు, ఉక్సుల పట్టి, కాజల పట్టి, గల్ల పీసులు ఈ లైనింగ్లోనే తీసుకోవాలి. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ తీస్తున్నా. ఈ బెల్ట్ తీసి పక్కన పెట్టాను, షేప్ బెల్ట్ తీస్తున్నా చూడండి. ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజల పట్టి తీసుకుందాం. ఎక్కడెక్కడ మన క్లాత్ ఎక్కువ అనిపిస్తుందో, ఎక్కడ ఉక్సుల పట్టి, కాజల పట్టి తీయాలో అక్కడ ఇది. ఇప్పుడు గల్ల పీసులు ఇంచు వెడల్పు క్రాసు తీయాలి. ఒక 6-7 పీసులు తీస్తే ఎంత పెద్ద గల్లకైనా సరిపోతాయి. క్రాసు ఈ విధంగా తీసుకోవాలి. నేను లైనింగ్లోనే అన్ని తీస్తున్నా. ఒరిజినల్ క్లాత్ తోటి మళ్ళీ కట్ చేసుకోవచ్చు, ఇవన్నీ అవసరం లేదు. క్రాస్గా ఒక 5-6 పీసులు తీసుకోవాలి. ఎవరికన్నా షాపింగ్ చేయాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, షాపింగ్కు బయటికి ఎండలకు బయటికి వెళ్ళలేని వాళ్ళు, షాపింగ్ ఆన్లైన్లో చేయాలనుకున్న వాళ్ళు నేను కింద లింక్ ఇస్తా, షాపింగ్ చేయొచ్చు. టైలరింగ్కి సంబంధించిన ఏ వస్తువులు కావాలన్నా మనం దొరుకుతాయి ఆన్లైన్లో. నేను కింద లింక్ ఇస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ ఉక్సుల పట్టి, కాజల పట్టి తీస్తున్నా. ఇప్పుడు అన్నీ అయిపోయినవి. ఒరిజినల్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, లైనింగ్ క్లాత్ మాత్రమే చూపించా. అన్ని వీడియోలలో ఒరిజినల్ క్లాత్తోని ఫస్ట్ చూపించా మీకు. ఈ వీడియోలో మాత్రం లైనింగ్తో చూపించా. ఆ ప్యాన్స్ క్రాస్ కటింగ్
లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చేతులు వచ్చేసి ఇలా 2 చేతులు ఒక దగ్గర పెట్టి ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి 2 సేమ్ పెట్టుకోవాలి. సేమ్ పెట్టుకొని మడత పెట్టుకోవాలి. ఇప్పుడు 4 మడతలు పెట్టి 2 చేతులు ఒకేసారి వచ్చేలా మనకు కొలత ఏవైతే లైనింగ్తో చేతులు తీసి పక్కన పెట్టుకున్నామో ఆ చేతులు పెట్టి సేమ్ ఎట్లున్నాయో అట్లా కట్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది, కింద వర్క్ కంటే మించి ఎక్స్ట్రా క్లాత్ కింద ఉంది కాబట్టి అది కింద కట్ చేద్దాము. కొంచెం ఆపించుంటే సరిపోతుంది కుట్టు కోసమని. ఇప్పుడు 2 చేతులు రెడీ అయినాయి. లైనింగ్ ఒరిజినల్ ఇవి 2 చేతులు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వెనుక భాగం కట్ చేద్దాం. ఇప్పుడు పొడవు మడత పెట్టుకోవాలి. డిజైన్ వచ్చింది కాబట్టి ఈ డిజైన్ అనేది మొత్తం బ్లౌజుకి వస్తుంది కానీ గల్ల అయితే వస్తలేదు. గల్ల రాకపోయినా పర్వాలేదు, మనకు పెద్దగానే కావాలి గల్ల కాబట్టి మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం. వర్క్ ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకొని వెనుక భాగం ఏదైతే మనం నీట్గా మడత పెట్టుకొని వెనుక భాగం ఏదైతే కట్ చేసి పెట్టామో లైనింగ్ అది తెచ్చి దీనిపైన పెట్టి ఎట్లుందో అట్లా మధ్యలో చేతి పెట్టి నీట్గా ఎక్కడ కదలకుండా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనుక గల్ల కూడా ఇప్పుడే కట్ చేసుకోవచ్చు. ముందు క్రాస్ కటింగ్ కోసం అని వెనుక గల్ల కట్ చేయలేము, ముందు గల్లనే కట్ చేసాము. ఇప్పుడు వెనుక గల్ల మనకు ఎంత కావాలనుకుంటే, ఎంత పెద్దగా కావాలనుకున్నా, ఎంత కొలత ఎవరిది కొలత ఎంత ఉంటుందో అంత ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఇక ఈ గల్ల రౌండ్ వచ్చింది కదా, దాంతో మనకు సంబంధం లేదు. దానంతా మనం కట్ చేసామనుకో భుజాల మింకెళ్ళి జారిపోతుంది, పెద్దగా గల్ల చాలా పెద్దగా అవుతుంది. అందుకని మనకు ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి. ఈ పూలు అనేది అంతటి వస్తాయి కానీ ఆ గల్ల మాత్రం కట్ అవుతుంది. ఇలా బ్లౌజులు చీరలు వెళ్ళిన బ్లౌజు, వర్క్ చీరలో వెళ్ళిన బ్లౌజులు ఇలానే ఉంటాయి కాబట్టి మనం ఈ క్రాస్ కటింగ్ ముందు భాగం తెచ్చి క్రాస్గా ఎక్కడైతే క్రాస్ వస్తుందో 1కి 2 సార్లు ఆలోచించి ఇలా క్రాస్ పెట్టి నీట్గా సాపుగా పెట్టుకొని మనం మధ్యలో చేతి పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నీట్గా కట్ చేసుకోవాలి. చేతు కదలకుండా చూసుకోవాలి. ఇది మెత్త చీర, వర్క్ చీర, ఇది జారిపోతూ ఉంటుంది. మనం ఎక్కడ కట్ చేస్తే ఇంకొక దిక్కు పోతుంటుంది. అందుకని చేతి పెట్టి కట్ చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కట్ చేస్తే మనకు ఎక్కువ తక్కువ కట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా చేతి పెట్టి నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం వెనుక భాగం చేతులు కట్ చేసా, షేప్ బెల్ట్ కట్ చేస్తే మనకు బ్లౌజ్ మొత్తం సరిపోతుంది, ఇంకేం ఉండదు. ఇట్లా నీట్గా 2 పీసులు ఎక్కడైతే షేప్ బెల్ట్ వస్తుందో అక్కడ చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా కట్ చేసుకొని స్ట్రేట్గా మనం లైనింగ్ ఏదైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నామో అది తెచ్చి దీనిపైన పెట్టి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. 2 పీసులు ఒకేసారి వచ్చేటట్టు చూసుకోవాలి. మొత్తం 4 పీసులు, ముందు భాగం వెనుక భాగం, ఇది ముందు భాగం.